అందరికీ నమస్కారం. కుంభరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. కుంభరాశివారికి ఈ నెల ఎక్కువ అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ రాశికి అధిపతి అయిన శని మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసే తన స్వంత రాశిలో ఉంటారు. అయితే శని తిరోగమన స్థానములో ఉండటం వలన మీరు విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంబించాలి. దీని కారణంగా మీరు జీవితంలోని వివిధ రంగాలలో వివిధ పనులలో విజయం సాధించడం ప్రారంభిస్తారు. రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు ఏదైనా విషయం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు పూర్తి చేయలేని కొన్ని విషయాలు పూర్తి చేశామని చెప్పవచ్చు. ఇలాంటి వాటిని మీరు నివారించాలి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఉద్యోగం చేస్తున్న వారు మంచి విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారాన్ని నిర్వహించే వారికి నెల మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. వారు ధన లాభాలు పొందుతారు. వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నెల రెండవ సగం వ్యాపారానికి సంబంధించిన మీ ఖర్చులను పెంచుతుంది. రొమాన్స్తో పాటు ఇగోకి సంబంధించిన గొడవలు ఉంటాయి. ఈ నెల ప్రారంభ దశలో చాలా శుభవార్తలను తెస్తుంది. పరస్పర ప్రేమ సంబంధాలు వృద్ధి చెందుతాయి. నెల ప్రథమార్థంలో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి పనిచేస్తారు. దానివల్ల మీరు విజయం సాధిస్తారు. మీరు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్లి విజయం సాధించవచ్చు. కుటుంబ జీవితం. కుంభరాశివారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అప్పుడు కూడా మీరు మీ ప్రసంగంపై శ్రద్ధ వహించాలి. రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు అవసరములేని విషయాలు ఏవేవో మాట్లాడతారు. కాబట్టి మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి తొందరపడి మీకు సాధ్యంకాని వాటిని చేస్తామని చెప్పి వాగ్దానాలు చెయ్యకండి. ఎందుకంటే అవసరమైన సమయంలో ఆ మాటలను మీరు అమలు చేయలేరు. ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి. స్వచ్ఛమైన మనస్సుతో ఇతరులతో మంచిగా మాట్లాడండి. దీని కారణంగా మీరు అందరికీ ఇష్టమైనవారిగా ఉంటారు. రెండవ ఇంటి రాశ్యాధిపతి బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ కుటుంబ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. పరస్పర ప్రేమ పెరుగుతుంది. 4వ ఇంటి అధిపతి శుక్రుడు కూడా ఈ నెల మొదటి భాగంలో 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు. మీ కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సూర్యునిపై కుజుడు ప్రభావం కారణంగా మీకు మీ తండ్రికి మధ్య కొన్ని వాదనలు జరగవచ్చు. జూలై 7 నుండి శుక్రుడు 6వ ఇంటికి వెళుతుంది. ఆ తర్వాత జూలై 12 కుజుడు 4వ ఇంటికి, జూలై 16 నుండి సూర్యుడు కూడా 6వ ఇంటికి వెళ్లడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. మీరు ఆ సవాళ్లను ఎదుర్కొంటారు. నెల ప్రారంభంలో మీ తోబుట్టువులు చిరాకుగా ప్రవర్తిస్తారు, కానీ ద్వితీయార్థంలో మీరు వారి ప్రేమను అందుకుంటారు. వారు మీ ఆనందాన్ని పెంచడంలో బాగా సహకరిస్తారు. మీ ప్రేమ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు. కుంభరాశివారికి జూలై నెల వృత్తిపరంగా చూస్తే ఉద్యోగం చేస్తున్నవారికి నెల ప్రారంభం బాగుంటుంది. 10వ ఇంటి అధిపతి కుజుడు మేషరాశిలో ఉన్నాడు. మీకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ సహోద్యోగులు మీకు మద్దతుదారులుగా మారతారు. వారి సహకారం మీ ఉద్యోగంలో బాగా పనిచేయడంలో మీకు సహకరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ శని మీ జన్మరాశిలో తృతీయ దశమాధిపతి అయిన కుజుడు 10వ ఇంట్లో ఉండటం వలన మీరు కఠినమైన ప్రయత్నాల తర్వాత విజయం సాధించేలా చేస్తుంది. మీరు మీ సహోద్యోగులలో ఎవరితోనైనా కఠినముగా మాట్లాడకుండా ఉండాలి. వారిపట్ల మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు 6వ ఇంట్లో ఉండి ఉద్యోగంలో మీ పరిస్థితిని చక్కగా చేస్తుంది. బృహస్పతి కుజుడు కూడా మీ 10వ ఇంటిపై దృష్టి కారణంగా మంచి పరిస్థితులు మీ ఉద్యోగంలో ఉంటాయి. మాసం ద్వితీయార్థంలో సూర్యుడు, శుక్రుడు 6వ ఇంటిలో ఉంటారు. కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఉద్యోగంలో మీ పరిస్థితి మరింత బలంగా, సానుకూలంగా మారుతుంది. వ్యాపారం. కుంభరాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే ఈ నెలలో శని యొక్క దృష్టి మీ 7వ ఇంటిపై ఉంటుంది. అది కూడా తిరోగమన స్థితిలో ఉంటుంది. కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మరింత కష్టపడవలసి ఉంటుంది. అయితే 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో 5వ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల మీ శక్తిని పెంచుతుంది. మీ వ్యాపారంలో పురోగతిని ఇస్తుంది. ప్రభుత్వ రంగం నుండి కూడా లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది.
నెల చివరి భాగంలో జూలై 16 తేదీ సమీపిస్తున్నప్పుడు మీరు వ్యాపారంలో కొన్ని పెద్ద పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. వ్యాపార రీత్యా కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జూలై 12 నుండి కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ దాని 4వ దృష్టితో మీ 7వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా వ్యాపారంలో పురోగతి అవకాశాలు మరింత పెరుగుతాయి. మీరు మీ వ్యాపార భాగస్వామిని విశ్వసించాలి. వారు చెప్పేదానికి కూడా శ్రద్ధ వహించాలి. ఇది మీ వ్యాపారానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు పురోగతిని సాధిస్తారు. ఆర్థిక స్థితి కుంభరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంటి అధిపతి బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. ఏదైనా చరస్థిరాస్తిని స్వీకరించడంలో మీకు సహాయపడవచ్చు. దీని కారణంగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. సూర్యుడు శుక్రుడు మీ 11వ ఇంటిని చూస్తున్నారు. దీని కారణంగా మీ రోజువారీ సంపాదనలో పెరుగుదల సాధ్యమవుతుంది. రాహువు మీ జన్మరాశి నుండి 2వ ఇంట్లో ఉంటారు. ఇది డబ్బును స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది. కానీ డబ్బు ఆదా చేయడంలో సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ డబ్బును తెలివిగా ఉపయోగించడంపై శ్రద్ధ వహించాలి. మీరు ఎప్పుడు ఏ ఖర్చు చేయాలి మరియు దేనిని నివారించాలి అనేదానిపై మీరు శ్రద్ధ వహించాలి. బుధుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు అవసరమైన ఖర్చుల పరిస్థితులను సృష్టిస్తాడు. నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు 12వ ఇంటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు మీ సంపాదనలో కొంత తగ్గుదల ఉండవచ్చు. మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేయవచ్చు. మీరు మీ వ్యాపారంపై కూడా ఖర్చు చేస్తారు. బుధుడు జూలై 19న మీ జన్మరాశి నుండి 7వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మీరు షేర్ మార్కెట్కి వెళ్లవచ్చు. ఆరోగ్యం కుంభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే బాగానే ఉంటుందని చెప్పవచ్చు. 2వ ఇంట్లో రాహువు ఉండటంవల్ల మీరు మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అజాగ్రత్త వైఖరి మీ ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. లేకపోతే మీ పరిస్థితి చక్కగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మొదటి భాగంలో బుధుడు సంచారం మరియు నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు సంచారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు బాధించవచ్చు. 3వ ఇంటిలో ఉన్న కుజుడు శనిద్వారా పూర్తిగా దృష్టిని పొందుతుందా? దీని కారణంగా గొంతు మెడకు సంబంధించిన బాధలు సంభవించవచ్చు. మాసం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీరు జలుబు, దగ్గు, ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంటి అధిపతి బుధుడు 6వ ఇంటిలో ఉంటాడు. నెల ప్రారంభంలో కుజుడు పూర్తి దృష్టి బుధుడుపై ఉంటుంది. సూర్యుడు శుక్రుడు జన్మరాశి నుండి 5వ ఇంట్లో కలిసి ఉంటారు. ఈ కారణంగా ప్రేమ, శృంగారం రెండూ మీ ప్రేమ జీవితంలో పెరుగుతాయి. మీరిద్దరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మధ్యలో కొన్ని విషయాల వల్ల అహంతో గొడవలు రావచ్చు. కానీ చిన్న చిన్న వాదనలు ప్రేమలో భాగమే మరియు అవి మీ ప్రేమను కూడా పెంచుతాయి. కాబట్టి మీరు ప్రశాంతముగా ఉండాలి. నెలాఖరులో సూర్యుడు శుక్రుడు కూడా 6వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. కుజుడు 4వ ఇంటికి వెళ్తాడు. దీని కారణంగా ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. మీరు చెప్పేది వినడానికి, అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ భావాలను వ్యక్తీకరించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. వివాహితుల గురించి మాట్లాడితే 7వ ఇంటిని నెల మొత్తం శని చూస్తారు. ఇది వైవాహిక సంబంధాలకు అనుకూలంగా లేదు. కానీ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడంలో మంచి స్థానాన్ని చూపుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను తీరుస్తారు. ఒకరికొకరు సమానమైన గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తారు. 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉండటం ద్వారా మీ వైవాహిక జీవితంలో ప్రేమను పెంచడానికి కృషి చేస్తాడు. మీరు ఒకరికొకరు దగ్గరవుతారు. మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మీరు మీ సంబంధానికి సమాన ప్రాధాన్యత ఇస్తారు. మాసం చివరి భాగంలో కుజుడు 4వ ఇంట్లో కూర్చున్నప్పుడు అది 7వ ఇంటిని చూస్తుంది. 7వ ఇంటికి అధిపతి సూర్యుడు 6వ ఇంటికి వస్తాడు. అప్పుడు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకోవడం జరగవచ్చు. విద్యార్థులకు, కుంభరాశి విద్యార్థులకు జూలై నెలలో విద్యలో ఎదగడానికి మంచికాలం అని చెప్పవచ్చు. ప్రేమలో పడకుండా ఉండటానికి వ్యతిరేక లింగానికి దూరంగా ఉండాలి. అయితే అన్ని ఇబ్బందులను అధిగమించడం, మీ విద్య లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. మీరు అధిక మార్కులు సాధించడంలో సహాయపడే ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. హాస్టళ్లలో నివసించే విద్యార్థులకు సీనియర్లతో సమస్యలు ఉండవచ్చు. ఇది మానసిక ఆందోళనలకు, ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సీనియర్లకు దూరంగా ఉండటం మరియు వారితో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు.
మీరు ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీసా పఠించాలి. మీరు చీమలకు ఆహారాన్ని అందించాలి. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వు సమర్పించాలి. మీరు హనుమంతుని ఆలయానికి వెళ్లి హనుమంతుడిని ప్రార్థించాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.